కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. బానే ఉందంటారా? అంటే ఏ అంశంలో బాగుందంటారు? ఏంటి మామూలుగా పని చేసుకునేవి పనులు ఉమ్. అందరికీ బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ గానీ, లేదా ఆయన తీసుకునే నిర్ణయాలు గానీ, అవి బాగానే ఉంది. పెన్షన్ విధానం గానీ, అవి ఉమ్. ఫస్ట్ తారీఖులో వచ్చేస్తున్నాయి కదా. సో మొత్తం పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. ఈ లడ్డు వివాదాన్ని ఎలా చూడాలి సార్? అంటే సుప్రీంకోర్టు ఏమో ఆధారాలు కావాలంటుంది, ఇక్కడ భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటారంటారా, లేకపోతే ఆధారాలా? ఇది వరకు అదంతా చేసిందంతా చేసిందాడు. ఉమ్. ఇప్పుడు మాత్రం బాగుంది. ఉమ్. అసలు తిరుపతి వెళ్తే మొన్న కొండ అంతా నెయ్యి వాసనే ఉమ్. పరిపాలన. ఉమ్. అది వరకు గతంలో ఎలా ఉండేది సార్? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యే ఉన్నాయి. అప్పుడు అసలు ఏం వాసన మరి అదే కదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కూడా అదే కదా. గతంలో కనీసం కల్తీ నెయ్యి క్వాలిటీ లేకుండా తక్కువకి కోట్ చేసి తీసుకొని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పి అంటున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారు గవర్నమెంట్ మాటలతో? మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన ఆధారాలు లేకుండా చెప్తాడంటారా? నిజమే. ఆధారం లేకుండా చేయడు. అది దీనిలో శిక్ష పడాలంటారా? అంటే అప్పుడున్న పడాలి, పాలక మండలి కానీ శిక్ష పడాలి. అది ఇప్పుడు అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడైనా కనపడుతున్నారా సార్? ధర్మారెడ్డి గారు ఎక్కడా లేదు. గతంలో ఉన్న ఆయన కనపట్లేదు. మనం వెళ్ళొచ్చాం కదా. వెళ్ళొస్తే ఎంత తిరుపతి వెళ్ళారు మీరు? ఎంత కాముగా ఉందో, ఎంత ఇదిగా ఉంది, ఎంత బాగుంది. బాగానే ఉందంటారా? సో మొత్తం మీద అయితే ఈ అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే పెన్షన్లు కానీ రేపు మళ్ళీ దీపావళికి గ్యాస్ కలెక్షన్లు కూడా అదే గ్యాస్ బండ్లు కూడా ఇస్తా ఉంటున్నారు. అవన్నీ చేస్తారంటారా సార్ చంద్రబాబు? ఎందుకు చేయరు? భలే పని నిదానంగా. ఇప్పుడు ఈ వరద లేకపోతే అన్నీ చేసాం. ఈ వరద వలన ఈ డబ్బు అంతా దానికే జరిగింది. సో గత ప్రభుత్వానికి ఇప్పుడు కొంత తేడా అయితే కనబడుతుందంట. చాలా కనబడుతుంది. ఇదే చూడరాదు ఈ దీంట్లో అప్పటికి ఇప్పుడు కంటే చాలా తేడా ఉన్నా. ఇదిగో ఓకే. మరి నేను సీఎం అయి ఉంటే ఇంకా చాలా చేసేవాడిని, మేలు చేసేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. పక్క చేసేవాడు అన్ని ఒకటి. అంటే బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడమే మేలు అంటారా ప్రజలకు చేసేది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పు? బటన్ ఒకట అందరికి రాలేదంట. రాలే. మరి రేట్లు మాత్రం అందరికి పెంచేశారుగా. పెంచాడు. చెత్త పన్ను పెంచాడు. చెత్త కూడా రద్దు అని చెప్పేశాడు. చెత్త పన్ను కూడా తీసేశాడు. ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నాడు సార్. గత 3 నెలల నుంచి పరిపాలన ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి పరిపాలన? బాగుంది పరిపాలన. అంటే ఏం బాగుందంటారు? ఏం బాగుంది? పేదలకు ఇచ్చే పెన్షన్లు బాగున్నాయి. ఇంకా పెద్దగా అంత రన్నింగ్లో రాలేదు కదా. చేసేవారికి మన వరదలప్పుడు చంద్రబాబు చేసిన ఆ పని అవన్నీ కొంచెం బాగుంది సార్. ఈ రోజున అంటే 100 రోజుల పరిపాలన పూర్తయింది కూటమి ప్రభుత్వం. ఎలా ఉందంటారు? మీకు తెలిసి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఎలా వర్క్ చేస్తారు? ఇంతకుముందు అసలు ప్రభుత్వం కాదు, అరాచకమైన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నది. గత 5 సంవత్సరాలు కనీసం ఉద్యోగస్తులకు జీతాలు కూడా అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి ఇంతకుముందు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ముందు మెయిన్. సక్రమంగా పెన్షన్లు కానీ జీతాలు కానీ టయానికి ఇస్తున్నాడు. చక్కగా ఏదైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వం కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ చేసిన అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. అది లా అండ్ ఆర్డర్ అట్లా ఫ్లాప్. జగన్ అసలు ముఖ్యమంత్రే కాదు, ఒక అరాచక శక్తి. కానీ ఈరోజు ఆయన ఏమంటాడంటే, నేనుంటే ప్రజలకు ఇంకా మంచి మేలు చేసేవాడిని. ఈ రోజు నా చాలా మందికి పథకాలు ఆగిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం సూపర్ 6 అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి వచ్చింది అని చెప్పి ఆయన. ఖజానా ఖాళీ చేసి వెళ్తే ఎత్తేస్తారు పథకాలు సూపర్ 6 అని ప్రకటించారండి. ఖజానా ఖాళీ అయింది. ఖజానాకి డబ్బులు రావాలి. డబ్బులు రాసి ఒకటి అమలు చేస్తారు. అసలు వాడు ఉంటే అసలు ఈసారి ఇది కూడా ఉండే కాదు. 100 రోజులు ఇంకా నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అది కానీ ఏదో నేను వెళ్ళేటప్పటికి 7 లక్షల కోట్లు ఎన్నో ఖజానాలో ఉన్నాయి, నేను మిగులు బడ్జెట్లోనే ఉంచాను అని ఏదో చెప్తున్నాడు సార్ ఆయన. కానీ దానికి సంబంధించిన ఏ రోజు కూడా జీవో కానీ లేకపోతే ఒక ఇది కానీ శ్వేతపత్రం కానీ విడుదల చేయలేదు కదా. ప్రజలు నమ్ముతారా? కేవలం మాట చెప్తే. అబద్ధాలు మాట్లాడే వ్యక్తి నెంబర్ 1 ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జగన్. వాడు చెప్పింది చేయడు, చేసింది చెప్పడు. అది మరి ఈరోజు అలాంటి వ్యక్తి 11 సంవత్సరాలుగా ఇన్ని ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టుకుని ఎలా సార్ బయట ఉండగలుగుతున్నారు? డబ్బులు ఉన్నాయి, డబ్బులే నడిపిస్తాను. దాన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. అన్ని చోట్ల వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి. అది అంటే కోర్టులు, న్యాయమూర్తులు ఇక వ్యవస్థలను అంటే న్యాయమూర్త పలానా జడ్జా పలానా పేరు కాదు, వ్యవస్థను డబ్బులను మెయింటైన్ చేస్తున్నాడు. దౌర్భాగ్య రాజ్యాంగాన్ని మెయింటైన్ చేస్తున్నాడు డబ్బులు పెట్టి.
ఇదే అంశంలో ఈ రోజున హిందువుల ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన లడ్డూ వివాదం కూడా దానిలో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా చెప్పడం, అలాంటి వ్యక్తి చెప్పిన తర్వాత దీని మీద పూర్తి ఆధారాలు లేకుండా మీరు ఎలా చెప్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి ఇది? ఏమండి, మనోభావాలు అంశమా లేకపోతే అసలు సుప్రీంకోర్టుకి లడ్డు విషయానికి సంబంధం లేదు. నువ్వు వెళ్ళినా సుప్రీంకోర్టు కేసు తీసుకొని ఉంది. వాళ్ళు ఒక సిట్ ఏర్పాటు చేశారు, జరిగిందా లేదో ఏర్పాటు చేసి నిజం ఏదో నిర్ధారణ చేస్తారు. ఈ లోపల సుప్రీంకోర్టు ఆ మాట ఎందుకు మాట్లాడకూడదు? ముఖ్యమంత్రిగా ఎందుకు మాట్లాడకూడదు? సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిగా లడ్డు కల్తీ జరిగిందని కంప్లైంట్ వచ్చింది, దాని మీద యాత్ర ఎందుకు మాట్లాడకూడదు? అది ఆయన ఎందుకు మాట్లాడారు సుప్రీంకోర్టు జడ్జి గారు? సో ఇదే అంశంలో అంటే మీరన్నట్టుగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం గతంలో ఎన్నో వీడియోలు బయటకు వచ్చినాయి. అన్నప్రసాదాల దగ్గర ఇది అసలు అన్నమా, మీరు పురుగులు పడిపోతారా అని చెప్పి వీడియోలు కానీ అన్ని పేపర్లు వచ్చినాయి, వీడియోలు వచ్చి చూసాం కదండి. కనీసం దీనిలో సిట్టు తర్వాత న్యాయం జరుగుతుందంటారా ఇంతమంది భక్తులకు సంబంధించి? 100% చక్కటి ఆహారం పెడతారు, చక్కటి వాళ్ళ లడ్డు ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా వచ్చింది. తిరుపతిలో చాలా పరిపాలన, చాలా అడ్మినిస్ట్రేషన్, భక్తుల దర్శనాలు అన్ని బాగా సవ్యంగా జరుగుతున్నాయి. మార్పు ఉంది. మీరేమంటారు సార్, ఎలా ఉంది ఈ 100 రోజుల పరిపాలనకు సంబంధించి? పరిపాలన చాలా బాగుందండి. పోయిన గవర్నమెంట్ కన్నా ఈ వ్యవస్థల్ని మొత్తం కూడా ఒక దారికి తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ఆంధ్రప్రదేశ్ను కూడా ఈ గవర్నమెంట్ రేపు పొద్దున కూడా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు కృషి చేస్తాడు. జీటైన వ్యక్తి అతను. ఏంటంటే వ్యవస్థలను మొత్తం నాశనం చేసేసి ఎక్కడ ఏమీ లేకుండా చేసేసి దౌర్భాగ్య పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రకృతి విపత్తుకు మొన్న జరిగిన ఈ విజయవాడ వరదకు సంబంధించి కానీ ఎంతో కష్టపడి ఆయన పనిచేస్తే కేవలం నీ ఇల్లు కాపాడుకోవడానికి అక్కడ గేట్లు ఎత్తావు అది ఇది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలంటాం, అంటే కనీసం ఆయన ఆలోచించడా సార్? అసలు దాని దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వైసీపీ నాయకురాలు మేయర్ అక్కడ అటెండ్ కాలేదు. అంత దౌర్భాగ్యం ఇంకెక్కడ లేదు, భారతదేశంలో కూడా కాదు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు కూడా చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం రేయంబోలు కష్టపడ్డాడు. కనీసం ఈవెన్ కార్పొరేటర్ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడ ఏదో షో చేశాడు వచ్చాడు తప్ప కనీసం వాళ్ళకి కనీసం ఒక కేజీ బియ్యం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి చెప్పేసి ఆ వైసీపీ పార్టీ ఉందా వాళ్ళ లోపాలు పెట్టుకుని కూడా ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజున మ్యాండేటరీగా ఇచ్చారు ప్రజలు. నీకు 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే నీ తప్పు ఏదో తప్పు ఉంది అని నువ్వు సమీక్ష చేసుకోకపోగా ఇంకా రాళ్ళేద్దామంటే ఇప్పుడు అదేగా దౌర్భాగ్య పరిస్థితి. ఎవరైనా ఏదైనా 11 స్థానాలు కాదు 70 స్థానాలు వచ్చిన సమీక్ష చేసుకుంటాడు. ఇతనికి ఆ పార్టీకి ఆ పరిస్థితి లేదు. అక్కడ ఏదో నా దగ్గర డబ్బు ఉంది నడిపిస్తాను, వ్యవస్థను మెయింటైన్ చేస్తాను అలా చేస్తున్నాడు తప్ప కనీసం ఇగో నాకు ఇలాంటి విపత్కర పరిస్థితి జరిగింది, ఇంత మ్యాండేట్ ఇచ్చారు, దీని గురించి నేను చేసుకోలేకపోతున్నాను అనే పరిస్థితి లేదు. ఈరోజు లడ్డు వివాదం సార్, తిరుమల పవిత్రమైనటువంటి ప్రతి భక్తుడు కూడా దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాడు ఆ ప్రసాదాన్ని. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటారా, లేకపోతే కోర్టులో ఈ రోజున మీరు దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి లేకపోతే ప్రూఫ్లు చూపించండి అంటున్నారు? మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, కల్తీ జరిగిపోయింది అక్కడ. రెండోది ఏంటంటే అక్కడ జడ్జి గారి వాళ్ళు జడ్జి గారి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? అతనికి ఇంతకుముందు కేసులు వాదించిన అతనే ఈరోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇది ఎందుకంటే రేపు పబ్లిక్ జనంలో బయటకు వస్తుంది. ఆ పార్టీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఆ పార్టీ మిగలదండి ఇక్కడ. న్యాయం 100% జరుగుతుంది. 100% మీకు న్యాయం జరుగుతూ ఉంది.